నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే స్వతహాగా ఈ ఖరీఫ్లో వర్షాకాలంలో వర్షానికే పంట అనేది పూర్తి కావడం జరుగుతుంది. ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినాయి అనుకున్నప్పుడు రైతుకు నీటి సదుపాయం ఉన్నప్పుడు ఒక తేలికపాటి 2 నీటి తడులు ఇస్తే మంచిది. అది ఎప్పుడు ఇవ్వాలంటే సున్నితమైన నీటి తడులు కనుక చూసుకున్నట్లయితే పంటలో కంది పంటలో అయినా లేదా పెసర మినుము అయినా కూడా పిందె దశ అంటారు. అంటే మనకు పువ్వు దానికన్నా ముందే పిందె దశ ఏర్పడుతుంది, ఫ్లవరింగ్ కన్నా ముందే. ఈ పిందె దశలో ఒకటి, మొగ్గ దశలో ఒకటి, కాయ అభివృద్ధి చెందే దశలో ఒకటి ఇచ్చుకోవాలి. పూత దశలో, నిండు పూత దశలో అనేది అవాయిడ్ చేసుకోవడం మానేయాలి. అలాంటప్పుడు మనకు కొంచెం పూత రాలడానికి ఆస్కారం ఉంది. కాబట్టి 2 దశలు ఇచ్చుకున్నట్లయితే మనకు దాదాపు 20% మేర అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనకు మొగ్గ దశ ఒకటి, కాయ అభివృద్ధి చెందే దశలో ఒకటి వేసుకోవడం జరుగుతుందండి. అది ఒకసారి వేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు కంది ఏదైతే నిప్పింగ్ అని అంటామో ఈ రకంగా మనకు మిషన్ కూడా అందుబాటులో ఉంటుంది. 45 రోజుల సమయంలో ఈ రకంగా మనం చేసుకున్నట్టయితే దాదాపు ఒక రోజు 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు కూడా సాగు చేసుకోవడానికి వీలవుతుంది. ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు అండి. తలలు చుంచే విధానం 45 రోజులప్పుడు.